నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట విచ్చలవిడిగా పేకాట అద్దు అయిపు లేదు. ఆపేవారు లేరా అంటే ఉన్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క నియోజకవర్గంలో వ్యాపార పరంగా పేరుగాంచిన ఒక నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రంలో విచ్చలవిడిగా పేకాట ఆదివారం లేదు, సోమవారం లేదు, 365 రోజులు ఆ ప్రాంతంలో పేకాట పండగే అని పెద్ద ప్రచారం జరుగుతుంది. అనేక జిల్లాల నుండి, అటు తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల నుండి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మరి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక నియోజకవర్గం. ఏలూరు నగరాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ప్రజానాయకుడు, నిత్యం ప్రజలతో మమేకమయ్యే రియల్ లీడర్, నిరంతరం ప్రజలకేదో ఒక సేవ చేయాలనే తపన కలిగిన నాయకుడు, నిగర్వి, స్నేహశీలి, మాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మీ ఎస్ఎంఆర్ పెదబాబు, మేనేజింగ్ డైరెక్టర్, ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, ఎస్ఎంఆర్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఆ నియోజకవర్గంలో మండల కేంద్రం, మండల కేంద్రంలో అక్కడ ఉన్న మాజీ చైర్మన్ అంటే జిల్లా స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన ఒక మాజీ చైర్మన్. ఆయన కనుసన్నల్లో ఇష్టం వచ్చినట్లుగా పేకాట కొనసాగుతున్న, కనీసం పోలీస్ ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి దాడులు చేసిన సందర్భాలు లేవు అంటున్నారు. ఎందుకు లేవు అంటే దాడులు చేసే అవకాశం లేదు, పోలీసులు దాడులు చేయకుండా ఉండాలంటే ఆ మాజీ చైర్మన్ పోలీసులకి వారికి కావలసిన మామూలు కట్టబెట్టారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇష్టం వచ్చినట్టు పేకాటలు జరుగుతున్నా కూడా భీమవరం జిల్లాలో కూడా పోలీసులు కూడా మౌన పాత్ర వహిస్తారని కూడా ఒక సమాచారం. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గమైన మండల కేంద్రం. ఆ మండల కేంద్రంలో ఒక మాజీ చైర్మన్. ఆయన కనుసన్నల్లో ఆయన హుకుం జారీ చేస్తే పోలీసులు ఎవరు కూడా దరిదాపులో రావడం లేదు. 2024 ఎన్నికలలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వేరే పేరుని ప్రతిపాదించి దాదాపు ఆ పార్టీ అంటే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కూడా అభ్యర్థిత్వం ఇవ్వాలని కూడా గట్టిగా ఫైట్ చేసిన నాయకుడు. కార్యదక్షత, ప్రజాసేవ తత్పరత మూర్తిభవించిన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏలూరు దశ దిశ మార్చేందుకు శ్రీ బడేటి చంటి గారు తలపెట్టిన మహాయజ్ఞంలో మేం కూడా భాగస్వాములయ్యే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏలూరు సర్వతోముఖాభివృద్ధికి శ్రీ బడేటి చంటి గారు సాగిస్తున్న ప్రయాణంలో మేం కూడా భాగస్వాములైనందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇట్లు షేక్ నూర్జహాన్ పెదబాబు, మేయర్, ఎస్ఎంఆర్ పెదబాబు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ, ఏలూరు. ఆ నాయకుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గం మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఇసుకైనా మట్టి అయినా ఏదైనా ఆయన కనుసన్నల్లోనే ఇష్టారాజ్యంగా నడుతుందని అంటున్నారు. అదేవిధంగా పీడిఎఫ్ బియ్యం కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు, అక్రమంగా తరలిస్తున్నా. ఒక మండల కేంద్రంలో ఒక రైస్ మిల్లులో పీడిఎఫ్ అక్రమంగా దాచిపెట్టి స్టోర్ చేసి ఉంచినా కూడా ఎవరు ఆ రైస్ మిల్ జోలికి వెళ్ళటానికి అవకాశం లేదు. వెళితే విజిలెన్స్ వాళ్ళని కానీ పోలీసులను కానీ ఆ దరిదాపుల్లోకి రానివ్వరు, వారిపైన తీవ్రంగా గర్జిస్తారు ఈ మాజీ చైర్మన్ అని కూడా ప్రచారం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఒక మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నియోజకవర్గ పరిధిలో ప్రధానమైన మండల కేంద్రం, వ్యాపార రంగానికి ప్రధానంగా ఉన్న మండల కేంద్రంలో విచ్చలవిడిగా తోటల్లో, మామిడి తోటలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి. ఆ సరౌండింగ్లో ఆ తోటల్లో పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు పేకాడుతున్నప్పటికి కూడా ఎవరు కనీసం
కాకీలు కన్నెత్తి చూడని పరిస్థితి. ఆ మాజీ చైర్మన్ పేరు చెప్తేనే కాకీలు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని కూడా ఆ పరిసర ప్రాంతాలు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎంతోమంది పేకాటలో కుటుంబాలని పాడు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడుతున్నా కూడా ఈ పేకాట శిబిరాలు నిలుపుదల చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లిప్తతో వ్యవహరిస్తుందనేది పేకాట రాయల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రోజువారీగా ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే పేకాటలు నిర్వహించడం వల్ల పేకాటలు ఆడి కొంతమందికి డబ్బు వస్తుంది, కొంతమంది డబ్బు పోతుంది. పోయిన వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో ఇంట్లో దగ్గర వస్తువులు తాకట్టు పెట్టే పరిస్థితి కూడా మళ్ళీ పేకాటకు వచ్చే పరిస్థితులు. ఇలా కుటుంబాలు ఆర్థికంగా స్థితికిపోయే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు మరి ఇలాంటి పేకాటని నిరోధించవలసిన పోలీసులు మౌనంగా ఉంటుంటే ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తారని కూడా ప్రశ్న ఈ కుటుంబాల నుండి వినిపిస్తుంది. మన మాజీ చైర్మన్ ఆయన కనుసనల్లో పేకాట జరుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగేవారు లేరు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈ మాజీ చైర్మన్ని కట్టడి చేసే అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ఇద్దరి మధ్య గతంలో ఎన్నికల టైంలో వైరీ వర్గం ఉంది. ఇద్దరు కూడా రకరకాలుగా రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మరి అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలో రావడం, ఎమ్మెల్యేగా గెలిపొందడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ మాజీ చైర్మన్తో కలిసి ఉన్నారా లేదా అనే దానికంటే పైకి కలిసి ఉండొచ్చు, కానీ రాజకీయ వ్యవహారాల పరంగా ఎవరి దారి వాళ్ళది అన్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ పెత్తనం అంతా కూడా ఈ మాజీ చైర్మన్ కనుసనలోనే నడుతుందని ఒక ప్రచారం ఉంది. మరి ప్రభుత్వం పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా ఈ పేకాట్ని నిరోధిస్తారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.